నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమా। ముందుగా ముఖ్యాంశాలు। మళ్లీ విడత ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ తాడిపత్రి సభకు విశేష సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు కార్యకర్తలు। శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబకు ప్రత్యేక పూజలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య అమ్మకు గ్రామోత్సవం। పెద్దాపురంలో సామర్లకోట మండల స్థాయి బూత్ కమిటీ సమావేశం, పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప। పన్నుల భారం మోపి సీఎం జగన్ ప్రజల నడ్డి విరిచారన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, బీజేపీ చేతిలో కీలుబొమ్మలయ్యారంటూ ఆరోపణ। ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూసుకుపోతున్నారు। మార్చి 27 నుంచి ఏప్రిల్ 24 వరకు సక్సెస్ఫుల్గా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేసిన జగన్ ఈ రోజు నుంచి మరో ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించారు। ఈ ప్రచార యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్కు మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీలు గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు। ఈ సభను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీలను 99% అమలు చేశానని, లంచాలు లేకుండా వివక్ష లేని పాలన అందించినట్టు తెలిపారు। ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కాదని, వచ్చే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని జెండాలు జతకట్టుకుని వస్తున్న వారిలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే అని చంద్రముఖిని నిద్రలేపినట్టే అన్నారు। పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే అని స్పష్టం చేశారు। ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మన ఇంటింటి అభివృద్ధిని, మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు। ఈ ఎన్నికలన్నీ కూడా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు। ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే। ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం। బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి। బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి। బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి। నాకు వీరిలా జెండాల పొత్తులు లేవు। నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో, నాకున్న నమ్మకం ఆ దేవుడి దయ మీద। నా మేనిఫెస్టోను 99% అమలు చేసి, మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మంచి చేసి, ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దీవెనలు, మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు ఈవేళ। గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చరిత్రలో తొలిసారిగా ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు మీ బిడ్డ। ఎప్పుడూ ఎవరు చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి
నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇలాంటి లంచాలు లేని, ఇలాంటి వివక్ష లేని పాలనను చూపించి ఇంటింటికి జరిగిన మంచిని, అభివృద్ధిని చేసి చూపించి ఈరోజు మీ అందరి సమక్షంలో నిలబడి మీ బిడ్డ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్నాడు, మీ దీవెనలు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి తిరుచు వాహనంపై అమ్మవారిని కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ఆలయ ఆవరణలో అమ్మవారిని ఊరేగించారు. అనంతరం హారతులు పట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం దొడ్డనపూడి, కాళ్ల, బొండాడపేట, బొండాడ, కోపల్లె, వేంపాడు, పెదామిరం, జక్కరం గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కేబీఆర్ నాయుడు, ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు పోటీ చేస్తున్నారని 2 ఓట్లు హస్తం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు మండల అధ్యక్షులు చింత ఆదిశేషు, ఉండి మండల అధ్యక్షులు వారాడ కొండలరావు, సిహెచ్ఎన్వి ప్రసాద్, కోట బుజ్జి, నిమితి నందీశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వేగేసిన గోపాలకృష్ణరాజు మాజీ ఎంపీగా నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా కాళ్ళపూరు, దొడ్డనపూడి, కాళ్ళమండలం, చేసలి ఇలాగా కొన్ని గ్రామాల పర్యటించడం జరుగుతుంది. బొండాడ లంక, జక్కరము, పెదమేరము, ఏంపాడు, కోపెల గ్రామాల్లో పర్యటనలో భాగంగా ఈ రోజున దొడ్డనపూడిలో రైతు ఎండబెట్టలేకోకుండా చేలోనే కోసేసి ఈ ధాన్యం అమ్ముకుంటే గిట్టుబాటు ధర ఉండేది, దానికి సబ్సిడీ ఉండేది. రైతు డైరెక్ట్గా రైతు దగ్గర మిల్లర్ తీసేసుకుని వెంటనే డబ్బులు వేసేసి ఇప్పుడు ధాన్యం పట్టుకొచ్చి ఇక్కడ ఎండబెట్టి ఎండలోని కష్టపడి రైతుకి సబ్సిడీ లేకోకుండా, రైతు దగ్గర కొనేవాళ్ళు లేకోకుండా నానా ఇబ్బందులు పెట్టి రైతు దగ్గర ధాన్యం తీసుకోకుండా, ధాన్యం లోడ్ అయిన తర్వాత రైస్ మిల్లులో కూడా దింపుకోకుండా ఆ లారీ మీదే మరి 2 రోజులు 3 రోజుల నుంచి అయితే నానా బాధలు పడుతున్న రైతుకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక రైతుకి డైరెక్ట్గా గిట్టుబాటు ధర కల్పించేలాగా, రైతు అమ్ముకునేలాగా రైతు
మేనిఫెస్టోలో పెట్టిన 9 అంశాల్లో ఒక అంశం రైతు మీద ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే గనక 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా రైతు దగ్గర కొనుగోలు చేస్తే కనుక రైతు డైరెక్ట్గా అమ్ముకుని కమిషన్దారులు లేకోకుండా దళారులు లేకోకుండా అమ్ముకుంటే కనుక డైరెక్ట్గా రైతు దగ్గర కొనుగోలు చేసుకుంటే 50% లాభం ఉండి లేక ఈరోజు కుదేలైపోయినటువంటి రైతు, ఆక్వా రైతు కానీ ధాన్యం రైతు కానీ అనేక రైతులు కానీ వీళ్ళు కుదేలైపోయి నానా అవస్థల్లో పడి చేసుకోలేక, పన్నులు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక అనేక ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకుంటామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ఈ దొడ్డనపూడి గ్రామంలో నేను ఎంపీపీగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాను కాబట్టి గ్రామస్తులు దయచేసి నన్ను అర్థం చేసుకుని ఈ గ్రామంతో నాకున్న అనుబంధాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మిత్రులారా, మరి స్నేహితులారా, నాకున్న మిత్రులందరూ కలిసి మీ పవిత్రమైన అమూలమైన ఓటు ముద్రను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన వెంకట గోపాలకృష్ణరాజు అనే నాకు అర్థం గుర్తు వేసి, మరి కేబీఆర్ నాయుడు గారు అనే వారికి కూడా అర్థం గుర్తుపై వేసి మీ అమూలమైన వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గోపాలకృష్ణరాజు గారి నాయకత్వం కనుముత్తం గుర్తుగా మన ఓట్లు. కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ కార్యాలయం వద్ద ఆదివారం సామర్లకోట మండల స్థాయి బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ఎలా పనిచేయాలనే విషయంపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పార్టీ మండల ప్రెసిడెంట్ తోటకూర శ్రీనివాస్, కాకినాడ పార్లమెంటరీ టీడీపీ తెలుగు రైతు అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాచార్యులు చౌదరి, క్లస్టర్ ఇన్ఛార్జీలు పెంకే వెంకటేష్ బాబు, గుమ్మల్ల రామకృష్ణ, ఆకునూరి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. 13వ తారీఖు ఎన్నిక, 10వ తారీఖు వరకు ప్రచారం ఉంది. అంటే ఇంకా 10 రోజులు 12 రోజులు మాత్రమే ప్రచారం ఉంది. ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నీ ప్రచారం చేసుకోవడం మన ప్రచారం అనేది 45 రోజులు అయింది. క్లస్టర్ వైజ్ కూడా మీటింగ్ పెట్టుకోవాలి. అలాగే గ్రామ వైజ్ మీటింగ్ పెట్టుకోవాలి, బూత్ వైజ్ మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ పెట్టుకోవాలంటే మీటింగ్ పెట్టుకుని ప్రచారానికి పోవాలి బూత్ వైజ్. ఆ గ్రామ కమిటీ వాళ్ళు ఆ బూత్ మీటింగ్లు పెట్టుకుని ఆ బూత్ వైజ్ కిందకి ఫ్యామిలెట్ డోర్ టు డోర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు చాలా గ్రామాలు ఇప్పటికే ఇస్తున్నారు. ఇంకా కొన్ని గ్రామాలు ముట్టుకోలేదు, కొన్ని గ్రామాల్లో ముట్టుకున్నాయి. కొన్ని గ్రామాలు అప్పుడే చాలా గ్రామాలు సెటిల్మెంట్ పూర్తి చేయని గ్రామాలు కూడా ఉన్నాయి. దైవంజని కోరేది ఏంటంటే అన్ని గ్రామాల్లో కూడా మాతో సంబంధం లేకుండా డోర్ టు డోర్ చేసుకునే బాధ్యత మీది. డోర్ టు డోర్ చేసుకోవడమే కాదు, మనకి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఆ డోర్ టు డోర్ చేసుకున్నప్పుడు మన 6 or 6 కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంతమంది కన్విన్స్ అయ్యారు, మనకి ఓట్లు ఎంతమంది వేస్తారని కూడా మన ఎన్నికల దగ్గరికి వచ్చిన వివరాలు కూడా మనకి ఇవ్వాలి. చేత అంత వర్క్ చేయాలి. ప్రతి బూత్ మీద మనకు అవగాహన ఉండాలి. అంటే బూతులు ఇక్కడికి చాలా మంది బూతులు రాలేదు. నాయకులు, గ్రామ నాయకులు, వార్డు వీళ్ళు వచ్చారు కానీ బూతులు చాలా మంది రాలేదు. మేము కన్సర్న్ మనం చెప్పేది ఏంటంటే క్లస్టర్ ఇన్ఛార్జిని బూత్తో ప్యాకేజ్ మీటింగ్ పెట్టండి. మీరు డేట్లు ఫిక్స్ అయ్యింది. రేపు ఎన్నింటిలో బూత్తో ప్యాకేజ్ మీటింగ్ పెట్టుకుని వెళ్ళాలి. మీరు పెట్టుకున్నప్పుడు బూత్లు క్లస్టర్లో పెట్టుకున్నప్పుడు పార్టీ పెట్టుకున్నా ఇది జనసేన బీజేపీ వాళ్ళు కూడా ప్యాకేజ్ మాట్లాడుకోండి. ఉమ్మడి ప్లేస్లో పెట్టుకోండి, ఇబ్బంది లేదు. మీరు మాట్లాడుకోండి. కంపల్సరీగా అందరూ కూడా పనిచేయవచ్చిందే. ఇవాళ ఆ పార్టీ కూడా జనసేన పార్టీ కూడా మనకు పూర్తిగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పనిచేయాలి, తెలుగుదేశం జనసేనకు పనిచేయాలి, బీజేపీ బీజేపీకి పనిచేయాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. తెలుగుదేశం గుర్తుకి మనం బీజేపీ జనసేన అందరూ కూడా మనకు పనిచేస్తున్నారు. మనం గ్లాస్ గుర్తుకి ఎంపీకి మనం పనిచేయాలి. చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. అంటే ఎవడో కూడా మిస్ అవ్వకూడదు, ఎవడో ఇద్దరు మొక్కబడాలు లేవు, ఎవడో 2 ఓట్లు అని చెప్పకూడదు. ఆ 2 ఓట్లు మనకే అని చెప్పాలి తప్పించి ఒక ఓటు ఇలాగా ఓటు ఇలాగా అన్నది మన నోటప్పుడు మాట రాకూడదు. అవ్వతే చాలా క్లియర్గా అది చెప్పారు ఆయన. అంచేత మీరు అందరూ కూడా అది గమనించి మీరు పనిచేయాలి. ఎలక్షన్ కూడా బూతుల దగ్గర, కౌంటింగ్ దగ్గర, పోలింగ్ దగ్గర మంచి మనిషిని పెట్టుకోవాలి. అక్కడ ఎవరు స్ట్రాంగ్ ఉన్న పర్సన్ పూర్వం నుంచి ఎవడు ఉన్నాడో ఆడే ఉంటాడు. అలాగే మీరు బూతుల దగ్గర ఎన్నికలు జరిగేటప్పుడు కూడా మీరు జనాన్ని ఎవరు ఓటేసాడు ఎవరు ఓటేయలేదు మరి వాళ్ళు తీసుకొచ్చి ఓటేయించే బాధ్యత కూడా తీసుకోవాలి. పర్సెంట్ అయితే 80% అవ్వాలి. ప్రతి బూత్ 90% కూడా తీసుకోవాలి. 80% తక్కువ కాకుండా చేయాలి. చేయాలంటే మీరు
ఆ బూత్ మీద అవగాహన ఉండాలి. ఎవరు వచ్చారు ఓటుకి, ఎవరు రాలేదన్నది బయట వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసుకుని ఆ ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలి. అదే అందరూ కూడా పనిచేయాలి. 3 క్లస్టర్లో కూడా ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరు మీటింగులు పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా రిపోర్ట్ నాకు ఇవ్వండి. ఎక్కడైనా కూడా బూత్ కమిటీ కన్వీనర్ పని చేయకపోతే ఆల్టర్నేటివ్ కూడా చేసుకోండి. మీరు ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం పనిచేసేవాడు కావాలి. మనకి ఎవడో కూడా ఇంట్లో పడుకునేవాడు కాదు. కనీసం ఎలక్షన్ కార్యకర్తని వయసు చొక్క వేసుకుని నేను ఎలక్షన్లో పనిచేయనంటే అది ఎలక్షన్ రూల్కి మన పార్టీకి విరుద్ధం. మన కార్యకర్త మరి 5 సంవత్సరాలుగా మన కార్యకర్త కింద పనిచేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఎన్నికలకి అభ్యర్థి విజయాన్ని లెక్కించడానికి మనం కృషి చేయాలి. అప్పుడే మన కార్యకర్త. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.